హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కోడ్ విత్ రవిరా. సో ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది ఒక మంచి జాబ్ చేయాలని, అలాగే హై పేయింగ్ స్కిల్స్ నేర్చుకోవాలని. చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి. ప్రజెంట్ ట్రైనింగ్ లో చాలా స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్కిల్స్ గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఫ్యూచర్ చాలా అడ్వాన్స్ ఉంది. ఆటోమేటిక్ కార్స్ అండ్ రోబోటిక్స్ చాలా ఇన్వెస్ట్ చేశారు. నేను ఈ వీడియోలో టాప్ హై పేయింగ్ స్కిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా అయితే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ జనరేషన్ మొత్తం ఏఐతోనే ఉంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రజెంట్ అయితే చాలా ఇన్నోవేషన్స్ అయితే వచ్చాయి. ఆటోమేటిక్ కార్స్ కానీ, ఆటోమేటిక్ రోబోటిక్స్, టెక్స్ట్ వీడియో జనరేటర్, ఏఐ వాయిసెస్, ఏఐ వీడియోస్. మనం ఒక 2 ఫోటోస్ ఇచ్చామంటే దాన్ని వీడియో లెక్క జనరేట్ చేయడం. సో ఇలా చాలా ఇన్నోవేషన్స్ అయితే వచ్చాయి ఏఐ అండ్ ఎంఎల్ తోటి. ఫస్ట్ హై పేయింగ్ స్కిల్ ఏంటంటే ఏఐ అండ్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏం లేదు, కంప్యూటర్స్ కానీ మిషన్స్ కానీ హ్యూమెన్ లాగా థింకింగ్, టాస్క్, డెసిషన్ మేకింగ్ వంటి వర్క్ చేసేదాన్ని మనం ఏఐ అంటాం. ఇందులో మనం మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి లాంగ్వేజెస్ అయితే యూజ్ చేస్తాం. మనం ఈ ఏఐని యూజ్ చేసి మిషన్ డాటాను అయితే అనలైజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఏఐతోనైతే ఫేస్ చేయగలం. ప్రజెంట్ మార్కెటింగ్ లో అయితే ఇది హై పేయింగ్ స్కిల్. సో ఇది అయితే డెఫినెట్ గా నేర్చుకోండి. ఫ్యూచర్ లో అయితే డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే డాటా సైంటిస్ట్. సో సెకండ్ రోల్ లో ఉంది డాటా సైంటిస్ట్ అనేది. సో డాటా సైంటిస్ట్ అంటే ఏం లేదు, లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటాను డివైడింగ్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఆఫ్ డాటాను ఇచ్చేవారిని మనం డాటా సైంటిస్ట్ అంటాం. ఈ డాటా సైంటిస్ట్ కావాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వంటి స్కిల్స్ అయితే మనం డెఫినెట్ గా నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడం కానీ, ప్రాబ్లమ్ ను కొత్త మెథడ్స్ తో ఎక్స్ప్లోర్ చేయడం, ఇన్నోవేషన్ చేయడం వంటి వర్క్స్ అయితే చేస్తారు. ఈ డాటా సైన్స్ నేర్చుకుంటే ఎవరు హైరింగ్ చేస్తారంటే బిజినెస్ కంపెనీస్ అయితే ఎక్కువ హైరింగ్ చేస్తారు. ఎందుకంటే వారి యొక్క డాటాను అయితే మనం టోటల్ గా అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోకో కోలా కంపెనీ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది, ఒక 10 ఇయర్స్ చాలా డౌన్ లో ఉంది. సో ఆ 10 ఇయర్స్ లో వాళ్ళు చేసిన ఇన్నోవేషన్స్ ఏంటి, ఆ కోకో కోలా కంపెనీ వాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, ఎలా అడ్వర్టైజింగ్ చేశారు, ఆ 10 ఇయర్స్ లో వాళ్ళు డాటా మొత్తం అనలైజ్ చేశారు. అలాగే ఇంకో 10 ఇయర్స్ డౌన్ వచ్చింది. 10 ఇయర్స్ ఎలా డౌన్ అయింది, ఎలాంటి ప్రొడక్ట్ యూజ్ చేశారు, ఆ ప్రొడక్ట్ లో క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా తక్కువైందా, లేదంటే ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ చేశారా, ప్రొడక్ట్ అండ్ కస్టమర్ కి సంబంధించిన డాటా మొత్తం అనలైజ్ చేస్తారు. ఆ డాటా అనలైజ్ చేసి ఆ 10 ఇయర్స్ లో మీరు ప్రొడక్ట్ యొక్క క్వాంటిటీని ఎక్కువ పెంచారు కాబట్టి మీకు సేల్స్ అనేది ఎక్కువ వచ్చాయి. సో ఇంకో మీ 10 ఇయర్స్ లో మీరు ప్రొడక్ట్ ను లో లెవెల్ క్వాంటిటీ యూజ్ చేశారు కాబట్టి మీరు ఈ ప్రొడక్ట్ సేల్స్ తక్కువ పడిపోవడం జరిగిందని వాళ్ళు చెప్తారు. వాళ్ళు కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తారు. సో ఇలా చేయండి, మీ బిజినెస్ అదే ఇంక్రీజ్ అవుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తారు వాళ్ళ బిజినెస్ ను ఇంక్రీజ్ చేయడానికి. డాటా సైంటిస్ట్ కూడా ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో ఈ డాటా సైంటిస్ట్ కూడా మీరు నేర్చుకోండి, డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ లో. సో థర్డ్ వన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ మనం ప్రజెంట్ చూస్తున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని మనకు ఒక కోడ్ పంపి చాలా మంది ఇలా మెసేజ్ చేసి మన బ్యాంక్ లో ఉన్న మనీని అయితే హ్యాక్ చేస్తున్నారు. ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం వల్ల వాళ్ళ నుంచి మనం అయితే సేఫ్ గా ఉండొచ్చు. సైబర్ సెక్యూరిటీ అంటే ఏం లేదు, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ, డివైజెస్ కానీ, నెట్వర్క్స్ యొక్క డాటాను సైబర్ అటాక్స్ నుంచి కాపాడడానికి యూజ్ చేసే టెక్నాలజీయే సైబర్ సెక్యూరిటీ. ప్రజెంట్ గోల్ ఏంటంటే వీళ్ళ హ్యాకర్స్ ను ఐడెంటిఫై చేయడం, గవర్నమెంట్ యొక్క డేటా గానీ, బిజినెస్ యొక్క డేటాను వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతారు. సైబర్ సెక్యూరిటీ కూడా నేర్చుకోండి. ప్రజెంట్ అయితే చాలా సైబర్ స్కామ్స్ అయితే నడుస్తున్నాయి. ఈ స్కిల్ నేర్చుకోవడానికి మీకు కూడా డెఫినెట్లీ గా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ లో. సో నెక్స్ట్ వన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. క్లౌడ్ ఆర్కిటెక్ట్ సర్వీస్ ను మేనేజింగ్ చేయడం, డిజైనింగ్ చేయడం, మెయింటైనింగ్ చేయడం వంటి వర్క్స్ ను చేసే వారినే క్లౌడ్ ఆర్కిటెక్ట్ అంటారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్ లో ఎలా యూజ్ చేస్తామంటే AWS సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ అయితే యూజ్ చేస్తాం మనం. ఇందులో ఏం చేస్తామంటే ప్రాజెక్ట్స్ ని ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్స్ కూడా స్కేలబుల్ అండ్ సెక్యూరబిలిటీ ఉంటాయి. ఈ స్కిల్ కూడా టాప్ హై పేయింగ్ జాబ్ లో ఒక స్కిల్లే, నేర్చుకోండి. లాస్ట్ వన్ గ్రీన్ టెక్ ఇంజనీర్. సో ఈ గ్రీన్ టెక్ ఇంజనీర్ అంటే ఏం లేదు, సో ఈ గ్రీన్ టెక్ వాళ్ళు ఏం చేస్తారంటే మన సరౌండింగ్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ ను ఎక్స్ప్లోర్ చేయడం కానీ, వాటి మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు వీళ్ళు. ఆ గ్రీన్ చుట్టూ ఉన్న గ్రీన్ టెక్నాలజీని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఎనర్జీ సొల్యూషన్ కూడా సాల్వ్ చేస్తారు వీళ్ళు. సో ఆ గ్రీన్ టెక్ మీద ఎక్కువ రీసెర్చ్ అయితే చేస్తారు వీళ్ళు. ఈ స్కిల్ కూడా టాప్ ట్రెండింగ్ లో ఉంది. సో ఈ టాప్ 5 స్కిల్స్ అయితే యూస్ఫుల్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డెఫినెట్లీగా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.